హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు నేను లంచ్లో ఏం ప్రిపేర్ చేశాను, బ్రేక్ఫాస్ట్ ఏం చేశాను అనేది ఇప్పుడు చూద్దాం పదండి. నేను ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నాను, అంటే కోడిగుడ్ల పులుసు అనమాట. నేను ఆల్రెడీ ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. రైస్ కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను టమాటాలు ఇలాగా చక్కగా వాష్ చేసుకొని ఇలాగ ఘాట్లు పెట్టి కొద్దిగా వాటర్ వేసి నేను ఇప్పుడు బాయిల్ చేసుకుంటాను అనమాట. ఒక 5 minutes బాయిల్ చేయడానికి పెట్టేస్తున్నాను. ఇప్పుడు టమాటాలు కొద్దిగా కుక్ అయ్యేంత వరకు ఎగ్స్ ఇలా తొక్కలు తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్స్ కూడా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఏంటంటే మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యే లోపల మనం ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి నెమ్మదిగా ఇలా మధ్య కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేస్తాం. అది ఎలా అనేది నేను ఇప్పుడు చూపిస్తానండి. దీన్ని జాగ్రత్తగా మనం ఫ్రై చేసుకోవాలి అనుకోండి, లోపల ఇల్లగా ఉంటుంది, అది వేడకుండా వస్తుంది. దీన్ని ఇలాగే నెమ్మదిగా కొద్దిగా ఆయిల్ వేడయ్యాక ఇదిగోండి ఇలా వస్తుంది కదా, ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలానే వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అన్నీ అలా నెమ్మదిగా వేసుకొని మన దీని మీద కొద్దిగా పసుపు చల్లుకొని మళ్ళీ మూత పెట్టి ఇవి చక్కగా ఇప్పుడు ఫ్రై అవ్వనుకోండి, ఇప్పుడు టర్న్ చేస్తే అవి విడిపోవు అనమాట. ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయ్యావు కదండి, ఇప్పుడేమో సెకండ్ వైపు కూడా అలా టర్న్ చేసుకొని నెమ్మదిగా టర్న్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఒక పొంగులా వస్తుంది. ఇలా ఫ్రై చేసుకుంటే నెమ్మదిగా ఇలా టర్న్ చేసుకున్నాం అనుకోండి, అసలు అవి విడిపోవండి. ఇవి ఇప్పుడు చూడండి ఇలా పొంగులా వస్తుంది, అంటే చక్కగా మనకి ఫ్రై అయ్యాయన్నమాట. ఇప్పుడు నెమ్మదిగా మనం సైడ్ తీసి పెట్టుకోవాలి. చూడండి వేడకుండా వస్తుంది, చూడండి ఇలా ఇలా వస్తుంది. ఇప్పుడు అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని అవి చక్కగా కలుపుకోవాలండి. కాసేపు దాన్ని మనం కుక్ చేసుకోవాలి. ఇవి తొందరగా కుక్ అవ్వాలంటే ఈ కూరకు తగ్గట్లు నేను దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఇవి చక్కగా కుక్ అయితేనే బాగుంటుంది. మూత పెట్టి కాసేపు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా కుక్ అయ్యాయి కదండి, దీంట్లో అల్లం వెల్లుల్లి 1 tablespoon యాడ్ చేసుకోవాలి. మళ్ళీ అవి చక్కగా కలిపి మళ్ళీ ఇవి కాసేపు మళ్ళీ మగ్గనివ్వాలండి. మూత పెట్టుకుని కాసేపు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టమాటాలను కూడా
ఏంటంటే అవి వాటర్ని తీసేసి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆ వాటర్ మనం లాస్ట్లో యాడ్ చేస్తాము. ఇప్పుడు ఆ టమాటాలన్నీ సైడ్ తీసి పెట్టుకొని దాన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. కొద్ది చల్లబడిన తర్వాత మనకి తొందరగా ఇలా వేడిగా వేస్తే మిక్సీ పాడవుతుంది కదా. ఎప్పుడైనా మనకి తొందరగా మిక్సీ అయిపోవాలంటే ఏం చేస్తామంటే ఇవి వేడిగా ఉన్నాయి కదండి, దీంట్లో మనం ఫ్రిడ్జ్ వాటర్ ఉంటుంది కదా, అవి యాడ్ చేసామనుకోండి తొందరగా కూల్ అయిపోతుంది. అప్పుడు మనం ఈజీగా మిక్సీ పట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆనియన్స్ చక్కగా ఫ్రై అయ్యాయి కదండి, నేను టమాటాలు కూడా మిక్సీ పట్టుకొని సైడ్ పెట్టుకుంటున్నాను. ఇదిగోండి టమాటా ప్యూరీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ ఏంటంటే కారం, సాల్ట్ ఆల్రెడీ వేస్తున్నాం కదా, దీంట్లో ధనియాల పౌడరు, ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి. ఇవన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ని కూడా దీంట్లో మనం యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మసాలా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత టమాటా ప్యూరీ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, మిక్సీ చేసి దాన్ని ఇప్పుడు దీంట్లో మనం వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా కరివేపాకుని వేస్తున్నాను. మంచి స్మెల్ వస్తుందన్నమాట, మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇంకేంటంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా వాటర్ సైడ్ తీసి పెట్టుకోవాలని, ఇప్పుడు కొద్దిగా దాని తర్వాత లాస్ట్లో కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం గుడ్లని పులుసు పెడుతున్నాను, నేను లంచ్లోకి ఇది ఒక కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు దాన్ని కాసేపు మనం కుక్ చేసుకోవాలి. ఈలోగా నేను రైస్ కూడా పెట్టేస్తున్నాను. దీంట్లోకి కొత్తిమీరకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇదిగోండి ఇది చక్కగా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ కొత్తిమీర వేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా నెమ్మదిగా ఇప్పుడు ఎలా పెట్టినామో దాన్ని అలాగే వేసేయాలండి. ఎక్కువగా కలపకూడదు, ఎక్కువగా కలిపామనుకోండి అవి విడిపోతాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఇదిగోండి చక్కగా కలిపేసాం కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని అది కాసేపు కుక్ అయితే ఇవి ఫ్రై చేసి పెట్టాం కదండి, దీంట్లో వేసామనుకోండి అవి పీల్చేస్తాయి అన్నమాట. అందుకోసమే కొద్దిగా ఎక్కువ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనం కాసేపు మూత పెట్టి మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లో కస్తూరి మేతిని యాడ్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. లాస్ట్లో ఇలా యాడ్ చేసుకొని కాసేపు మనం కుక్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. ఇదిగోండి ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు అయిపోయింది, స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు లంచ్ ప్రిపేర్ అయిపోయినట్లే. ఇక్కడ నేను కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ 2 టేబుల్ స్పూన్ మనం షుగర్ యాడ్ చేసుకొని పెట్టుకున్నాను కదా, కాఫీ చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు కాఫీ యాడ్ చేసుకొని అది బాయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లంచ్ బాక్స్ ప్రిపేర్ అయిపోయింది కదండి. ఇప్పుడు నేను టిఫిన్ చేస్తున్నాను. ఏంటంటే దోశలు వేస్తున్నాను. ఈరోజు నేను చట్నీ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, టమాటా కొత్తిమీర చట్నీ చేశాను. ఇప్పుడు దోశలు వేసుకుంటే టిఫిన్ కూడా రెడీ అయిపోతుంది. ఈరోజు ఇప్పటికి ఈ పూటకి కుకింగ్ అంతా అయిపోయినట్లే. నేను ఆల్రెడీ ముందు వీడియోలో మీకు ఎలా వేయాలి ఏంటి అనేది ప్రొసీజర్ మొత్తం చూపించానండి. నా పాత వీడియోలు మీరు చూస్తే మీకు తెలుస్తుంది. నా కుకింగ్ అయిపోయిందండి, లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు టిఫిన్ చేసేస్తే
టిఫిన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత తక్కిన పనులన్నీ చేసుకోవాలి. దీని తర్వాత బట్టలు ఉతకడం, ఇల్లు క్లీన్ చేయడం అన్ని వర్క్లు ఉంటాయి. తర్వాత మీతో మాట్లాడతాను. అప్పటి వరకు బాయ్. ఇప్పుడు టైం 3:30 అవుతుందండి. సడన్గా క్లైమేట్ చేంజ్ అయింది. అందుకే మేడపైకి వచ్చాను బట్టలు తీయడానికి. వర్షం వచ్చేటట్లు ఉందన్నమాట. చూడండి మా మేడ పైన ఇలా ఉంటుంది. ఇప్పుడు వర్షం స్టార్ట్ అయిపోయిందండి. మా హౌస్ పక్కన ఖాళీ ప్లేస్ ఉంది. అక్కడ మొత్తము కొబ్బరి చెట్లు, అరటి చెట్లు ఉంటాయి. ఇప్పుడు నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో చూసారు కదా, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుంటే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దానికి యాక్టివ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.